మాజీ మంత్రి హరీష్ రావుపై మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫైర్ అయ్యారు. ఇక అధికారంలోనే ఉన్నామని భ్రమతో ఇష్టానుసారంగా హరీష్ రావు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత హరీష్ రావు చేసిన అక్రమాలకు చిట్టా విప్పుతామన్నారు. మల్లన్న సాగర్ కుంభకోణంలో బినామీల పేర్లతో పాస్బుక్లు సృష్టించి మాజీ మంత్రి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. గ్రేటర్లో కాంగ్రెస్ గెలవకపోవడం బాధగా ఉందన్నారు. మంచి చేస్తారని నమ్మి ప్రజలు బీఆర్ఎస్ కు ఓటు వేసి మోసపోయారన్నారు మైనంపల్లి. ప్రారంభం చేస్తారేమో 2001 నుంచి తెలంగాణ ఉద్యమం వలన ఎన్నో ఇబ్బందుల పాలు చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత సెపరేషన్ ఆఫ్ స్టేట్ అయిన తర్వాత మళ్ళీ అందరితో మంచి ఉండి ఏది ఇచ్చినా ఫస్ట్ ప్రయారిటీ కాంట్రాక్ట్లన్నీ మాకే ఇచ్చారు, మనకెందుకు గొడవలు వీళ్ళతోనని చెప్పి ప్రజలందరికీ ఇష్టం లేకపోయినా కూడా రూలింగ్ బీఆర్ఎస్ఏ వస్తుందని చెప్పి వన్ సైడెడ్గా బీఆర్ఎస్ కోట్లేయడం జరిగింది. ఇవాళ బాధపడే విషయం ఏంటంటే ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా బాధపడతా ఉన్నారు. అయ్యో పెద్ద పొరపాటు జరిగింది, ఇవాళ డెవలప్మెంట్ కు ఇబ్బంది అవుతా ఉంది, ఎమ్మెల్యేలు ఎవరు అందుబాటులో లేరు, ప్రభుత్వం ఉన్నప్పటికీ ఒక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరని బాధపడతా ఉన్నారు. ఇవాళ రిప్రజెంటేషన్ అవసరం, మరి పార్లమెంట్ లో ఒక్క మహిళ కూడా లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక మహిళకు అవకాశం ఇచ్చింది. నేను ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఢిల్లీకి పంపించవలసిన అవసరం